కేసీఆర్ తో కేటీఆర్ హరీష్ రావు బీఆర్ఎస్ నేతలు భేటీ అయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో రాజకీయ పరిణామాలపై చర్చించారు. కేసీఆర్ తో కేటీఆర్ హరీష్ రావు బీఆర్ఎస్ నేతల భేటీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, నందీనగర్ నివాసంలో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో అటు కేటీఆర్ అదేవిధంగా కాసేపట్లో హరీష్ రావు కూడా హాజరు కాబోతున్నారు. ఇతర నాయకులు కూడా ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో నిన్న మొదటి రోజు అసెంబ్లీ జరిగింది. మళ్ళీ 2వ తారీఖు నుంచి కొత్త సంవత్సరంలో 2వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్న నేపథ్యంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ ఆ నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి సంబంధించి అసెంబ్లీ వేదికగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఎండగట్టాలనేది బీఆర్ఎస్ వ్యూహం. ఇందులో భాగంగానే ఈ అసెంబ్లీ సమావేశాలను పూర్తిగా ఉపయోగించుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఇందులో భాగంగానే ప్రభుత్వం కూడా ఇప్పటికే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి ప్రిపేర్ అవుతున్న సందర్భం. ఏదైతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ఏం చేసింది, అసలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని పక్కకు పెట్టేసి కేవలం కాళేశ్వరం ప్రాజెక్టునే నిర్మించిందనేది అటు అధికార కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణ. ఈ నేపథ్యంలోనే సభ సాక్షిగా అసలు బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల కాలంలో అటు కృష్ణా ఇటు గోదావరి 2 నదుల మీద చేపట్టిన ప్రాజెక్టులు కావచ్చు, ఎంతవరకు నీటి వాటాలను ఆంధ్రప్రదేశ్తో జల వివాదాలని వాటన్నింటిని కూడా పరిష్కరించాలనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. గత కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద తాజాగా మాటల యుద్ధం నడుస్తుంది. అది వ్యక్తిగత దూషణల వరకు కూడా వెళ్ళిన సందర్భం. సో వీటన్నిటికీ కూడా అసెంబ్లీ వేదికగా సమాధానం చెప్పాలనేది బీఆర్ఎస్ పార్టీ గట్టి పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగానే కాసేపటి క్రితమే కేసీఆర్తో కేటీఆర్ కావచ్చు, ఇతర నాయకులు కూడా కొంతమంది సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యంగా అసెంబ్లీ అజెండా అనేది చర్చిస్తున్నారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహం మీద చర్చిస్తున్నారు. అటు ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, ప్రభుత్వం చెప్పే ప్రతి దానికి కూడా సమాధానంతో రెడీగా ఉండాలనేది ఇప్పటికే కేసీఆర్ సొంత నాయకులకు చెప్పిన పరిస్థితి. మరొక వైపు నిన్న అసెంబ్లీలో ఆసక్తికరమైన సంఘటన కూడా చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి కరచాలనం చేయటం, సో ఆయన కూడా ప్రతిగా నమస్కరించడం జరిగింది. ఇదంతా కూడా ప్రస్తుతం రాజకీయంగా చర్చనాంశంగా ఉంది. ఇవన్నీ అంశాలు కూడా ప్రస్తుతం చర్చకు వస్తున్నాయి. అదేవిధంగా 2వ తారీఖు నుంచి కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు అవుతారా లేదా అనేది మాత్రం ఇప్పటివరకు స్పష్టత లేదు. ఎందుకంటే కేసీఆర్ నిన్న కేవలం 3 నిమిషాలు మాత్రమే సభలో ఉన్నారు. ఆ సభకు వచ్చి ఆయన రిజిస్టర్లో సంతకం పెట్టి కాసేపు ఒక 2-3 నిమిషాలు మాత్రమే సభలో కూర్చొని వెళ్ళిపోయారు. సో 2వ తారీఖు నుంచి సభకు వస్తారా, వస్తే కనుక ఖచ్చితంగా చర్చలో పాల్గొనాల్సి ఉంటుంది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు సిద్ధమవుతున్నారు నదీ జలాలకు సంబంధించి. సో ఒకవేళ ప్రభుత్వానికి కనుక నదీ జలాల విషయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు అవకాశం ఇస్తే ప్రతిపక్షానికి కూడా అవకాశం ఇవ్వాలనేది బీఆర్ఎస్ డిమాండ్గా ఉంది. ఇందులో భాగంగానే నిన్న హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ని స్వయంగా కలిసి ఒక వినతి పత్రం కూడా ఇచ్చారు. తమకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం కల్పించాలని దీనికి స్పీకర్ పరిశీలిస్తామని చెప్పిన సందర్భం. సో ఏదేమైనప్పుడు కూడా 2వ తారీఖు నుంచి జరగబోతున్న అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా జరగబోతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ కనీసం 15 రోజుల పాటు సభను నిర్వహించాలనేది నిన్న బీఏసీలో డిమాండ్ చేసింది. కానీ మొదటగా వారం రోజులు నిర్వహిస్తాము, ఆ తర్వాత మళ్ళీ బీఏసీ సమావేశాన్ని ఏర్పాటు చేసి తదుపరి నిర్ణయం తీసుకుంటామనేది అటు అధికార పక్షం చెప్పిన సందర్భం. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం నందీనగర్ నివాసంలో ఒక ముఖ్యమైన సమావేశం అయితే జరుగుతుంది. పార్టీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ముఖ్యంగా 2వ తారీఖు నుంచి జరగబోతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలనేది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం అయితే చేస్తున్నారు. రైట్, థాంక్యూ నరేష్.